గజేంద్ర మోక్షం చెప్పుకుందాం. గజేంద్ర మోక్షం చాలామందికి చాలా బాగా తెలిసినటువంటి కథ. అయితే కథ వేరు, కథ వెనకాల ఉండేటువంటి తత్వరహస్యాలు వేరుగా ఉంటాయి. మనం కథ ద్వారా తత్వాన్ని పట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండ మీద ఎక్కడో గుడిలో లోపల ఎక్కడో ఒక చోట ఉంటారు. ఆయన్ని చేరుకోవడానికి 7 కొండలు ఎక్కాలి కదా, లోపలికి వెళ్ళాలి కదా, క్యూలో నిలబడాలి. కొన్ని గంటల సేపు అదృష్టం బాగుంటే తొందరగా అవుతుంది, లేకపోతే రోజులు తరబడి కూడా అవుతుంది. అలాగే తత్వము అనేటువంటిది ఆ మూల విరాట్ స్వామివారు తిరుమల కొండ మీద ఉండేటువంటి ఆ స్వామివారిలాగా దర్శించుకోవాల్సినటువంటిది. ఈ ప్రయాణం 7 కొండలు బస్సు మీదనో నడిచో ఇంకొకటో అవస్థపడి అక్కడికి వెళ్ళటం అనేటువంటిది కథ. ఇదంతా ఒక కథా రూపంలో ఉంటుంది. కథ అంటే సాధారణంగా కల్పన. ఏవో కవి తన మేధాబలంతో ఒక కథ అల్లుతాడు. ఆ అల్లినటువంటి కథలో గూఢంగా రహస్యాలుంటాయి. అటువంటి రహస్యములు, గూఢమైనటువంటి విషయాలు అనేటువంటి దాన్ని పట్టుకోవడానికి పైన ఉండేటువంటి కథ మనకు సహకరిస్తుంది. అందులో కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఈ భాగవతంలో 8వ స్కంధం, 8వ స్కంధం. ఆ 8వ స్కంధంలో ప్రారంభంలో గజేంద్ర మోక్ష కథ ఉన్నది. మామూలుగా పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతూ ఉండటం, వెనకటి కథలో కూడా దాన్ని చూసాం మనం. ఈ పరీక్షిత్తు ఏమడిగాడంటే, ఈ మన్వంతరాల్లో జరిగినటువంటి విశేషమైనటువంటి అంశాన్ని మాకు చెప్పండి అని అన్నాడు సుఖమహర్షిని. మన్వంతరాలు 14. స్వాయంభువ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు అని 4వ మన్వంతరంలోకి వస్తాం మనం. వెనకాల కథలకు కొంచెం స్పృశించారు. ఆ ఉత్తమ మనువు తర్వాత 3వ వాడు ఉత్తమ మనువు, ఉత్తముడనే పేరు కలిగినటువంటి వాడు. ఉత్తముడంటే ధ్రువునికి సవతి తల్లి అయినటువంటి సురుచి యందు పుట్టినటువంటి వాడు. ఆ ఉత్తమ మనువు కాలం తర్వాత వచ్చినవాడు తామసుడు. ఆ తామసుడు అనేటువంటి కాలంలో ఒక గొప్ప విశేషం జరిగింది. ప్రతి మనువులోనూ ఇంద్రుడు, సప్త మహర్షులు, రాజులు మొదలైనటువంటి వాళ్ళంతా మారుతూ ఉంటారు. ఎక్కడికెక్కడ కొత్త పేర్లు అవి వస్తూ ఉంటాయి. ఈ 4వ మనువు పేరు తామసుడు. అతని తమ్ముడు ఉత్తముడు తమ్ముడు. మన్వంతరంలో కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన రాజులు మొత్తం 10 మంది ఉన్నారు. సత్యకుడు, హరి, వీరుడు మొదలైన వాళ్ళు దేవతలు. అప్పటి దేవేంద్రుని పేరు త్రిశిఖుడు. త్రిశిఖుడు అని ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క ఇంద్రుడికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. జ్యోతిర్వ్యోమ ముఖ్యులు 7 మహర్షులున్నారు. హరిమేధుడు, హరిణి అనేటువంటి దంపతులకు శ్రీహరి పుట్టాడు. ఆ శ్రీహరి మొసలి కోరల్లో చిక్కుకున్నటువంటి గజరాజుని విడిపించి ప్రాణభయం నుండి కాపాడాడు. అది గజేంద్ర మోక్షానికి వెనకాల ఉండేటువంటి పూర్వ పీఠిక.